హాయ్ తేజస్విని భ్రమరాంబిక గారు, మిమ్మల్ని ఏమని పిలవాలి? ఫస్ట్ నన్ను భ్రమరాంబిక అని ఫస్ట్ ఆఫ్ ఆల్ నా కంప్లీట్ నేమ్ ఎవరు చెప్పారు మీకు? మీ గురించి తెలుసుకోవాలి కదండి, మరి మాకు తెలుసుకుంటేనే వాళ్ళు కూడా తెలుసుకోవాలి అనుకుంటున్నారు. ఓకే, సో నాకు భ్రమరాంబిక అంటే ఇష్టం, సో మీరు భ్రమరాంబిక అని పిలవచ్చు. బట్ నా స్కూలింగ్ కాలేజ్ అంతా తేజస్విని అనే ఎక్కువ అలవాటు. మీకేమి ఇష్టం యాక్చువల్లీ? నాకు భ్రమరాంబిక అంటే ఇష్టం యాక్చువల్లీ. కాకపోతే కొంతమంది అమ్మాయిలు ఇది చాలా ఓల్డ్ నేమ్ కదా, నచ్చదు అన్నట్టుగా అనుకుంటారు. మీకు అలా ఏమన్నా? బట్ నాకు అది యూనిక్ గా కనిపిస్తుంది. ట్రూ అంటే చాలా మందికి ఉండదు ఆ పేరు. యా, సో మామూలుగా ఏ పేరు పెట్టినా అంత త్వరగా గుర్తురారు. భ్రమరాంబిక అనగానే వెంటనే ఈ పిల్ల ఒకదే ఉంది అని వెంటనే గుర్తొస్తుంది. సో నాకు అది చాలా యూనిక్ గా ఉంది. ఎవరైనా అది పిలిస్తేనే ఎక్కువ ఇష్టం. వెరీ గుడ్ యాక్చువల్లీ. థ్యాంక్ యూ. భ్రమరాంబిక గారు, మీరు ఎక్కడి నుంచి? మీ ప్రాపర్ ఎక్కడ యాక్చువల్లీ? మాది నేను గోదావరి పిల్ల, మాది రాజమండ్రి. ఓకే, గోదావరికి చిలిప్తనం చాలా ఎక్కువ, మాటకారితనం చాలా ఎక్కువ అంటారు. మేము అలాంటిది ఎక్స్పెక్ట్ చేయొచ్చా? బట్ నేను చాలా సైలెంట్ ఉంటాను. యా, ఐ కెన్ సీ దట్. ఫ్రమ్ హాఫ్ అన్ అవర్ నుంచి చూస్తున్నాను, చాలా సైలెంట్ గా ఒక దగ్గరే కూర్చున్నారు. వై? సో ఏమో నాకు కొంచెం సైలెంట్ గా డీసెంట్ గా ఉండడం ఎక్కువ ఇష్టం. చిలిపితనం అప్పుడప్పుడు వస్తుందేమో. యాక్టింగ్ లో ఎక్కువ పర్ఫార్మ్ చేస్తాను, బయట నార్మల్ సైలెంట్ గానే ఉంటాను. ఓకే, హౌ కమ్ ఇండస్ట్రీ? లైక్ ఇన్స్టాగ్రామ్ లో ఇన్ఫ్లుయెన్సర్ గా కానీ యూట్యూబ్ లో ఒక సెన్సేషన్ అనుకోవచ్చు మీరు ఇప్పుడు, ఎందుకంటే వి కెన్ సీ దట్ మీరు ట్రెండింగ్ లో కూడా ఉంటున్నారు. దెన్ ఎలా ఇండస్ట్రీలోకి? అంటే చాలా మంది ఇన్స్టాగ్రామ్ లో రీల్స్ చేసి నేను యూట్యూబ్ కి వచ్చాను అనుకుంటారు, బట్ నేను యూట్యూబ్ చేస్తూనే ఇన్స్టాగ్రామ్ లోకి వచ్చాను. మీకు బాగా పేరు తీసుకొచ్చిన వెబ్ సిరీస్ కానీ సాంగ్ కానీ ఏదైనా ఉందా? యాక్చువల్లీ నేను చేసినవన్నీ కూడా చాలా సెలెక్టెడ్ చేస్తాను, నాకు చాలా బాగా నచ్చితే చేస్తాను. ఒక టైంలో షార్ట్ ఫిల్మ్స్ ఎక్కువ పాపులర్ అయ్యాయి, ఎన్నో షార్ట్ ఫిల్మ్స్ చాలా చేసాం. బట్ వెబ్ సిరీస్ వస్తే దగ్గట్, ఆల్మోస్ట్ అందరికీ తెలుసు, దగ్గర నాకు చాలా మంచి పేరు ఇచ్చింది. స్టిల్ ఇప్పటికీ అది రిలీజ్ అయ్యి 1.5 year అయిపోయింది. అది ఆ జోన్ దాటేసి మనం ముందుకు కూడా వచ్చేసాం. బట్ ఇప్పటికీ దగ్గరలో వసుంధర క్యారెక్టర్ అంటే ఇప్పుడు కూడా గుర్తుపడతారు. సో అది నాకు చాలా ఒక టర్నింగ్ పాయింట్ అని చెప్పచ్చు. అండ్ సాంగ్స్, ఆల్బమ్ సాంగ్స్ పండుతో బాగుందిలే అని డి పండు, సో తనతో చాలా చేసాం. ఇప్పుడు ఊర్మిలో మొన్న పిల్ల, మరులేనే పిల్ల, ఇవన్నీ కూడా చాలా మంచిగా పేరు వచ్చింది నాకు. ట్రూ. ఓకే, హౌ కమ్ ఇన్ఫ్లుయెన్సర్ గా? లైక్ ఐ కెన్ సీ మీ ఇన్స్టాలో కూడా యు ఆర్ వెరీ పాపులర్ ఎనఫ్. సో అది యాక్చువల్లీ అనుకోకుండా, అసలు తెలియదు నాకు ఇన్స్టాగ్రామ్. ఒకనొక టైంలో నేను అసలు ఇన్స్టా యూజ్ చేయలే, సో నేను ఏమీ రీల్ చేయలే, ఫొటోస్ అప్లోడ్ చేయలే, అట్లా ఉంచాను అనమాట. బట్ మై ఫ్రెండ్ చెప్పారు, నువ్వు ఏం చేయకపోతే ఎలా తెలుస్తుంది అది ఇదని. అప్పుడు యూట్యూబ్లోకి వచ్చి మీకు బాగా రికగ్నైజేషన్ తీసుకొచ్చిన రీల్ లాంటిది ఏమైనా ఉందా? రీల్ అట్లా ఏం లేదు, బట్ చేస్తూ పోగా ఏదో ఒకటి రీల్ మంచిగా వెళ్ళినట్టుంది, అది ఏంటో గుర్తులేదు. బట్ ఇంకా ఒకటి వెళ్ళడం, సో బాగుందని నేను ఇంకా చేయడం, అవి మళ్ళీ వెళ్ళడం, అట్లా జరుగుతూ వచ్చింది అనమాట. అండ్ దెన్ జబర్దస్త్ ఎక్స్ట్రాలో యాంకర్ గా చేశారు. అప్పటికి నేను ఇన్స్టా కూడా లేనట్టుంది. నో లేదు. వెరీ స్టార్టింగ్ లో అది వచ్చి ఈటీవీ వాళ్ళు నన్ను ఆడిషన్ కి పిలిచారు. నేను అప్పటికి హైదరాబాద్ లో కూడా లేను, మా ఊర్లోనే ఉన్నాను. సో వాళ్ళకి కాల్ రాగా నేను హైదరాబాద్ కి వచ్చి ఆడిషన్ ఇవ్వడం, కొంతమందిలో నేను సెలెక్ట్ అవ్వడం నాకు చాలా హ్యాపీ అనిపించింది. ఫీల్స్ గుడ్ యాక్చువల్లీ, అంత మందిలో మిమ్మల్ని సెలెక్ట్ చేసుకొని. నాకు నేనే సర్ప్రైజ్ అయ్యాను ఇంత మందిలో మనకి వచ్చిందని. సో అది ఒక 1 year జరిగింది షో. ఓకే, ఇఫ్ యూ హ్యావ్ ఏ ఛాన్స్, లైక్ ఒక సినిమాలో ఆపర్చునిటీ వచ్చింది అండ్ ఒక మంచి హీరోతో ఒక ఆల్బమ్ సాంగ్ వచ్చింది, వాట్ యూ విల్ చూస్ ఇన్ బోత్ ఆఫ్? డెఫినెట్లీ మూవీ. మనం ఏం చేసినా ఫైనల్ డెస్టినేషన్ మూవీయే కాబట్టి ఐ చూస్ మూవీ. అండ్ నాకు యాంకరింగ్ కన్నా ఇట్లా దేనికైనా నాకు యాక్టింగ్ చేయడం ఇష్టం. యాక్టింగ్ చాలా కష్టం, రెండు వేరు. నాకు యాక్టింగ్ చేస్తున్నప్పుడు ఐ ఫీల్ లైక్ చాలా కంఫర్ట్ అనిపిస్తుంది. ఈవెన్ ఎంత పెద్ద డైలాగ్స్ ఉన్నా నేను ఈజీగా చెప్పిస్తాను. బట్ యాంకరింగ్ లో చిన్న వెల్కమింగ్ కూడా అది ఎందుకో చాలా కష్టంగా అనిపిస్తుంది. బట్ నేను ట్రై చేశాను. మీ స్మైల్ చాలా బాగుంది యాక్చువల్లీ, అప్పటి నుంచి శబ్దం అనుకుంటున్నాను. థ్యాంక్ యూ. అండ్ మీది కూడా చాలా బాగుంది. థ్యాంక్ యూ సో మచ్. వాట్స్ యువర్ ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ యాక్చువల్లీ? నేను డిగ్రీ కంప్లీట్ చేశాను, BSc కంప్యూటర్స్. రాజమండ్రిలో చేస్తూ నేను ప్యారలర్ గా యూట్యూబ్ చేసేదాన్ని. ఓకే, అప్పటి నుంచే ఛాన్సెస్ వస్తూ ఉన్నాయి. నా డిగ్రీ 2nd year లో అనుకుంటా, అవి చేస్తూ ఇది చేసేదాన్ని. ఎన్ని ప్రపోజల్స్ వచ్చాయి మీకు? నాకా వచ్చుంటాయి, ఎక్కువే వచ్చుంటాయి. కౌంట్లెస్ అనుకోవచ్చా? కౌంట్లెస్ అని కాదు, కౌంట్ చేస్తే కౌంట్ అయితే, బట్ నేను ఇప్పుడు చేయలేదు అంతే. ఓకే, మీరు ఎప్పుడైనా యాక్సెప్ట్ చేసి ఉంటే బాగుండు ఈ అబ్బాయిని అని అనిపించేలా ఎవరైనా దొరికారా? లేదు, అలా ఏం లేదు.
చాలా మంది ట్రై చేసుకోవచ్చు, ఇంకా సింగిలే అంట. సో మీరు రెగ్యులర్గా మీట్ అయ్యే ఫ్రెండ్స్ లైక్ మెహబూబ్ గారు కానీ, సన్నీ గారు కానీ, శ్వేత గారు కానీ, సో డిఫైన్ దెమ్. లైక్ మెహబూబ్ గారు గుడ్ డాన్సర్. ఓకే. సన్నీ గారు? సన్నీ గారు డౌన్ టు ఎర్త్. శ్వేత గారు? శ్వేత సైలెంట్ అండ్ డీసెంట్. దివ్యశ్రీ గారు? దివ్యశ్రీ వెరీ ఫ్రెండ్లీ. చందు గారు? చందు గారు ఎనర్జెటిక్. అసలు ఆయనతో వర్క్ చేయడం నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది. నేను ఇంకా ఇన్ఫ్యాక్ట్ నేను షూట్లో ఉన్నప్పుడు నేను కొంచెం ఎనర్జీలో అయినా ఆయన ఎనర్జీ చూసి నాకు ఎనర్జీ వస్తుంది అనమాట. అంత ఎనర్జీ, డైరెక్షన్, యాక్టింగ్, వాట్ నాట్. నాని పావని గారు? ఫ్యాషన్ స్టార్. ఓకే. సునైనా గారు? సునైనా క్యూట్. షణ్ముఖ్ గారు? మిస్టర్ యాటిట్యూడ్.